శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రం తెలుగు వివరణలో 5వ శ్లోకం. కలవేణు రవావ సగోపవధు శతకోటి వృతాత్స్మర కోటి సమాత్ ప్రతిపల్ల వికాభిమతాత్సు కదాత్ వసుదేవ సుతాన్నం పరం కలయే. దీని యొక్క తెలుగు వివరణ ఏమిటంటే, మధురమైన వేణునాదం వలన పరవశత పొంది కోట్ల కొలది గోపికలచే చుట్టుకొనబడిన వాడును, కోటి మన్మధుల చక్కదనము కలవాడును, గొల్లపడుచులకందరికీ ఇష్టుడగును, సుఖములనిచ్చువాడును అగు వాసుదేవుని కంటే గొప్ప దైవము లేదు. 6వ శ్లోకము. అభిరామ గుణాకర దాసరదే జగదేక ధనుర్ధర ధీరమతే రఘునాయక రామ రమేశ విభో వరదో భవ దేవదయా జలదే. ఈ శ్లోకం వివరణ ఏమిటంటే, ఓ రామ, రఘునాయక, దాశరథి, నీవు మనోహరములైన గుణములకు నిధివి, లోకమంతటికి సాటిలేని ధనుర్ధరుడువు, ధీరుడువు, లక్ష్మికి భర్తవు, దేవుడువు. ఓ దయాసముద్రుడా, వరములొసకి నన్ను ఉద్ధరింపుము అని అర్థము. 7వ శ్లోకము. అవనీత నయాకమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహం రజనీచర రాజతమోమిహిరం మహనీయ మహం రఘురామమయే. దీని యొక్క తెలుగు వివరణ ఏమిటంటే, ఓ దేవా, నీవు సీతాదేవికి ప్రియుడువు, చంద్రుని వలె చక్కని ముఖము కలవాడువు, అక్షసరాజుకు రావణుడనడి చీకటిని పోగొట్టు సూర్యుడవు, మహనీయుడవు. ఓ రామ, నన్ను రక్షింపుము. 8వ శ్లోకం. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయమమోఘశరం అసహాయ రఘుద్వమహన్యమహం నకతం చ నకంచన జాతు భజే. దీని యొక్క వివరణ ఏమిటంటే, చక్కని ముఖము, మంచి మనస్సు, శరీరము కలవాడును, సులభుడును, సుఖములునిచ్చివాడును, అనుకూల సోదరులు కలవాడును అయినటువంటి శ్రీరామచంద్రుణ్ణి విడిచి నేను ఒకప్పుడును ఎట్టి పరిస్థితుల్లోనూ వేరొక దేవుణ్ణి సేవింపను. 9వ శ్లోకము. వినా వెంకటేశం ననాతో ననాత సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. దీని యొక్క వివరణ ఏమిటంటే, వెంకటేశ్వరుడు తప్ప వేరొక దిక్కు లేనేలేదు, నేను ఎల్లప్పుడూ వెంకటేశ్వరునే స్మరించుకుందును. ఓ హరి, వెంకటేశ్వర అనుగ్రహింపుము. ఓ వెంకటేశ్వర, నాకు ప్రియుమును తప్పక కలగజేయుము. 10వ శ్లోకము. అహం దూరతస్తే పదాంబోజయుగ్మ ప్రయాన్మేచ్ఛయా గచ్చ సేవం కరోమి సకృచ్ఛేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ. దీని యొక్క అర్థం ఏమిటంటే, ప్రభువుడవైన ఓ వెంకటేశ్వర, నీ పాదపద్మములకు నమస్కరించవలనే కోరికతో నేనెంతో దూరం నుండి వచ్చి సేవించుచున్నాను. ఒక్కసారి చేసిన సేవకు నిత్య సేవ చేయుట వలన కలుగు ఫలములు తప్పక అనుగ్రహింపుము. అజ్ఞానినా మయా దోష నశేషాన్ విహితాన్ హరే క్షమస్సత్వం క్షమస్వత్వం శేషశైలసికామణే. నా తప్పులు తప్పక క్షమించుము, రక్షించుము అని అర్థము.